అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారతరత్న అంటే ఏమిటి? భారతరత్న అనేది భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. దేశానికి అత్యంత విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గౌరవించేందుకు ఈ అవార్డు ఏర్పాటు చేయబడింది. 1954వ సంవత్సరంలో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రారంభించింది. దేశానికి అసాధారణ సేవలు చేసిన వారిని గుర్తించడం, ప్రజాసేవ, కళలు, సాహిత్యం, శాస్త్రం, రాజకీయాలు వంటి రంగాల్లో ప్రతిభను గౌరవించడం. భారతరత్న ప్రారంభమైన మొదటి ఏడాదిలోనే ముగ్గురికి ఈ గౌరవం లభించింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశ తొలి రాష్ట్రపతి. సర్ సివి రామన్ నోబెల్ బహుమతి గ్రహీత, శాస్త్రవేత్త. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తత్వవేత్త, విద్యావేత్త, రాష్ట్రపతి. వీరి ద్వారా ఈ అవార్డు గౌరవం, విలువ, ప్రతిష్ఠ పొందింది. ఇది పదవి కాదు, కేవలం గౌరవం మాత్రమే. దీనితో ఎలాంటి అధికార, హోదా లేదా జీతం ఉండదు. కానీ దేశం నుంచి లభించే అత్యున్నత గుర్తింపు ఇది. పీపుల్ లీఫ్ ఆకారంలో ఉన్న పతకం భారతరత్న అనే అక్షరాలతో ఉంటుంది. మొదట ఈ అవార్డు జీవించి ఉన్న వారికే ఇచ్చేవారు. తరువాత మరణాంతరం పోస్టుమోస్ కూడా ఇవ్వడం ప్రారంభమైంది. రాజకీయ నాయకులు, కళాకారులు, క్రీడాకారులు, శాస్త్రవేత్తలు, అనేక రంగాల వారు గౌరవించబడ్డారు. భారతరత్న అవార్డు అనేది త్యాగం, సేవ, ప్రతిభకు భారతదేశం ఇచ్చే అత్యున్నత సలాం. ఇది ప్రతి భారతీయుడికి ఒక ప్రేరణ. దేశానికి సేవ చేస్తే కాలం దాటిన గౌరవం నిలిచిపోతుంది. 1954వ సంవత్సరంలో ప్రారంభమైన భారతరత్న దేశ సేవకు ఇచ్చే అత్యున్నత గౌరవ చిహ్నం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.